అందరికీ నమస్కారం అండి. జనవరి 3 తేదీ ఆరుద్ర నక్షత్రం. శివ ముక్కోటి. అలాగే పౌర్ణమితో కలిసి వచ్చింది. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. అలాంటి రోజున ఏమి చేయాలనే దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ నెల జనవరి 3 తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన రోజుని చెప్పవచ్చు. ఈ ధనుర్మాసంలో జనవరి 3 తేదీ ఆరుద్ర నక్షత్రంతో కలిగతో శివముక్కోటి ఏర్పడింది. ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడింది. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుందని ఈ ఒక్కరోజు శివుణ్ణి పూజిస్తే కోటి యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి ఈ శక్తివంతమైన శివ ముక్కోటి శివ పూజా విధానం పుష్య పౌర్ణమి పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనవరి 3 తేదీన శనివారం నాడు శక్తివంతమైన శివ ముక్కోటి ఏర్పడింది. అసలు శివ ముక్కోటి అంటే ఏంటి? సాధారణంగా వైకుంఠ ఏకాదశిని శివ ముక్కోటి ఏకాదశి అని అంటారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాము. అదేవిధంగా శివునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస ఆరుద్ర నక్షత్ర రోజున శివ ముక్కోటి ఏర్పడుతుంది. మన పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనమిచ్చాడట. కాబట్టి ఈ శివ ముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకొని ఆనంద తాండవం చేస్తున్న శివయ్యని దర్శించుకుంటారు. కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుణ్ణి పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించండి. ఈ శనివారం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయట. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో నువ్వులు వేసుకుని స్నానం చేస్తే ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ రోజున తప్పనిసరిగా ఇల్లంతా గంగాజలం చల్లుకోండి, లేదా పసుపు నీళ్ళైనా చల్లుకోండి. మీ ఇంటికి కొన్ని అష్టదరిద్రాలు తొలగిపోయి మీకున్నటువంటి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గదిలో ఉన్న శివునికి గంధం బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుణ్ణి అలంకరించి పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ శివ దర్శనానికి వస్తారు. ఈ రోజున శివాలయానికి వెళ్తే శివానుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా కలుగుతుంది. ఈ శివ ముక్కోటి సందర్భంగా ఆ శివయ్యను ఒక తెల్ల జిల్లేడు పూలమాల సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే చాలు, కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందీశ్వరుని దర్శించుకొని నంది కొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే నంది చెవిలో మీ కోరికలు చెప్పుకుంటే ఇక మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి గంగాజలంతో కానీ ఆవుపాలతో కానీ అభిషేకం చేయండి. ఈ ఒక్కరోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. శివలింగంపై అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి. డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సకల సౌకర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. అయితే ఈ రోజును శివాలయానికి వెళ్ళలేని వారు బియ్యం పిండితో లేదా మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకుని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి అభిషేకం చేయించుకోండి. అదేవిధంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపాలు వెలిగించండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టు పెట్టుకోవాలి. అయితే ఈ విభూది బొట్టు పట్టుకుంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడట. అలాగే తప్పనిసరిగా ఈ రోజును గోవును పూజించాలి. శివ ముక్కోటి, అందులో కూడా పుష్యమి పౌర్ణమి నెల. గోమాతకు అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణ చేస్తే 33 కోట్ల మంది దేవతలు సంతోషించి కోరిన వరాలు ప్రసాదిస్తారట. అలాగే ఈ రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు వేయండి. ఈ పౌర్ణమి తిథి నాడు సాయంకాలం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ పర్వదినాన ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. ఈ రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు కానీ జమ్మి చెట్టుకు కానీ 11 ప్రదక్షిణ చేయండి. మీ జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది.
ఈ ధనుర్మాసంలో వచ్చే పుష్య పౌర్ణమి నాడు సాయంకాలం సమయంలో తులసిని పూజిస్తే అపారమైన సంపదలు కలిసి వస్తాయి. కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోట ప్రదక్షిణ చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో పచ్చి పాలతో చంద్రుడికి ఆర్జ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే నెల తిరగకుండా మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ రోజున లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదుగుతారు. మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. విపరీతమైన నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి నెల సాయంకాలం సమయంలో రాళ్ళుప్పుతో దిష్టి తీసేసుకోండి. భయంకరమైన నరదృష్టి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ రోజు నల్ల నువ్వులు దానం చేస్తే ఆ శివయ్య ఆశీర్వాదంతో వాహన ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చట. అయితే శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వ పత్రాలు ఒకటి. ఈ శివ ముక్కోటి సందర్భంగా 108 బిల్వ దళాలతో శివలింగాన్ని పూజిస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. అలాగే ఈ రోజున రుద్రాక్షి మాలను ఒకటి తెచ్చి శివుని మెడలో ధరిస్తే మీ భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల నుంచి ఆ రుద్రాక్ష మిమ్మల్ని కాపాడుతుంది. ఈ పుష్య పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే విపరీతమైన ధన అంటే ధను ధనయోగం కలుగుతుందని వేద పండితులు చెప్తున్నారు. అయితే ఈ వ్రతం చేయలేని వారు సత్యనారాయణ స్వామి వ్రత కథను చదవండి. చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ శివ ముక్కోటి రోజున మరియు పౌర్ణమి తిథి నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఆ పొరపాట్లు ఏమిటంటే ఈ రోజున పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు. అలాగే జుత్తు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం చేయకూడదు. అదేవిధంగా పగటిపూట నిద్రపోకూడదు. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ రోజున తప్పనిసరిగా శివ పార్వతులను కూడా పూజించండి. అయితే భయంకరమైన శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున హనుమాన్ చాలీసాను పఠించండి. అంటే జపించాలన్నమాట. అయితే ఈ ఆరుద్ర నక్షత్రం నాడు శివునికి రుద్రాభిషేకం చేస్తే వంశ పారంపర్య దోషాలన్నీ కూడా గ్రహ దోషాలు తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి ఎన్నో సుఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా శివుని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఎన్నో సుఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.